హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో మినీ గార్డెనింగ్ చూపిస్తా. ఫస్ట్ తమలపాకు చెట్టు నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది తమలపాకు చెట్టు, చిన్న మొక్క ఎంత పెద్దగా అయింది చూడండి. బిల్డింగ్ దాటిపోతుంది అనుకుంటా. ఇది వచ్చేసి సీత జడ పూలు అంటారు కదా, అది. ఇదేమో బెండ చెట్లు. ఇవన్నీ మా డాడీయే వేస్తారు, పూల చెట్లైనా ఏ చెట్లైనా. ఇవేమో గోంగూర చెట్లు. ఇది మిడిల్లో ఉంది చూసారా, ఇది చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇది ఇక్కడ ఇదేమో ఏం చెట్టు అంటారబ్బా, ఏమో దీని పేరు నాకు తెలీదు, కామెంట్ చేయండి మీరు. అలాగే ఇది సీత జడే. ఇదేమో మందార పూ చెట్టు. ఇది పెద్దగా అవుతూనే ఉంటుంది, మా డాడీ కట్ చేస్తూనే ఉంటారు. ఇది మందార చెట్టు. ఇంకా ఏమంటారు, మల్లె చెట్టు. ఇది కాకరతీగ చెట్టు. ఇది మల్లె తీగ. ఇది చిన్న 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 బిల్డింగ్ మీదకి ఎక్కిస్తున్నాం మేమే. అలా వచ్చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. నేను కొత్తగా ఛానల్ పెట్టాను, ఏమనుకోకండి, ఇప్పుడే స్టార్టింగ్ కదా మాట్లాడడం. ఇవేమో వంగ చెట్లు. ఇంకోటి చూపిస్తా. ఇది తమలపాకు కదా, సారీ. ఇదేమో ఏమంటారు, సీతాఫలం చెట్టు. చూడండి ఎన్ని సీతాఫలాలు ఉన్నాయో. చిన్న చెట్టు కాకపోతే దీనికి పళ్ళు చాలా కాస్తాయి. ఇది చూడండి, ఇది ఇంకా పండుతుంది అనుకుంటా. ఇదేమో మల్లె చెట్టు. సబ్జా చెట్లు చాలా ఉంటాయి తెలుసా మా ఇంట్లో. మీకు కావాలా? సబ్జా గింజలు వాటర్లో వేసుకొని నానబెట్టుకొని తాగితే బాడీలో హీట్ ఉండదంట. ఇది మల్లె చెట్టే. ఇంకా ఇవి వచ్చేసి బెండ చెట్లు. ఇవి బెండ చెట్లే. ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇవి నేను కొయ్యాలంటే నిచ్చెన ఎక్కాలి కాబోలు. ఇవి మల్లె చెట్లే. ఆల్మోస్ట్ మా ఇంట్లో అన్ని చెట్లు ఉంటాయి అనుకుంటా. ఇవి సబ్జాకు చెట్లు. ఇంకోటి ఇవేమో చిట్టి గులాబీ. ఇది నందివర్ధనం చెట్టు అంట, రెక్క నందివర్ధనం అంట, నాకు కూడా సరిగ్గా తెలీదు. ఇదేమో ఈ చెట్టు అసలు మేము వేయలే, అదే ఇంత పెద్దగా మాకు పండ్లునిస్తుంది. ఇవన్నీ పూల చెట్లే. ఇది వచ్చేసి నిమ్మ చెట్టు. మా ఇంట్లో సమ్మర్కి అయినోళ్ళకి కానోళ్ళకి అందరికీ పాపం ఇవి ఎన్ని నిమ్మకాయలు ఇచ్చిందో దండం పెట్టచ్చు. ఇది జామ చెట్టు. చిన్నగా ఉంటాయి కాయలు, కాకపోతే మస్తు తీయగా ఉంటాయి. మా ఇంట్లో ఇవి నిమ్మ చెట్లు చాలా ఉంటాయి. ఇదొకటి జామ చెట్టు. ఇంకోటి ఉండే పింక్ కలర్లో ఉంటుంది కదా జామకాయలు, అవి. కాకపోతే వీటికి నిమ్మ చెట్టుకి అడ్డుందనేసి దాన్ని కట్ చేసింది మా నాన్న. ఇదేమో మామిడి చెట్టు. ఇది ఎప్పుడు పెద్దవాళ్ళో. ఇది మా బుజ్జి కోడి పుంజు. దీనికి జంట ఇంకోటి ఉండే పాపం, దాన్ని ఎవరో కొట్టేశారు. ఇదొక్కటి ఉంది, దసరా కదా, మళ్ళీ లాస్ట్లో ఎవరన్నా కోసుకొని తింటారేమోనని మేము జాగ్రత్తగా కట్టేసాం. ఎందుకు కట్టేశారు అనుకోకండి. ఇది చింత చెట్టు. వాంచింతకాయలు చూసారా ఎన్ని ఉన్నాయో. ఇవి వాంచింతకాయలతో ఏం చేయొచ్చు, పప్పు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఇదేనండి లాస్ట్. ఇంకా అయిపోయింది గార్డెనింగ్. హోమ్ టూర్ కావాలంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ అండి. అలాగేనా, సారీ ఏమన్నా తప్పుగా మాట్లాడితే.